హాయ్ అందరికీ. మా ఇంట్లో చేసే సాంబార్ని మీరు కూడా ఒకసారి చూసేయండి. కమ్మగా ఉంటాయండి. ముందుగా కుక్కర్లో కందిపప్పుని శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ కొద్దిగా వాటర్ చిటికెడ పసుపు వేసేసుకొని 5 విజిల్ వచ్చే వరకు ఉడికించేసుకోండి. వేరొక బౌల్లో గుప్పెడంతా చింతపండుని కూడా నానపెట్టేసుకోండి. ఉడికించిన పప్పుని మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. వేరొక పెద్ద గిన్నెలో సాంబార్ కావాల్సిన కూరగాయలు, గుప్పెడంత కరివేపాకు, చిటికెడంత పసుపు, అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్. ఈ ఒక్క ట్రిక్ మసాలా చాలండి. సాంబార్ అనేది సూపర్గా కుదురుతుంది. కావాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ ఆర్డర్ చేసుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసేసుకొని మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గించేసుకోండి. తర్వాత చింతపండు గుజ్జు దీంట్లోనే ఇంకొక కప్ దాకా వాటర్ని వేసేసుకొని ముక్కలన్నీ కూడా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించేసుకొని తర్వాత కందిపప్పు తగినన్ని వాటర్ని వేసుకొని రోలింగ్ బాయిల్ అయ్యేదాకా మరిగించేసేసుకొని ముక్కల్ని చెక్ చేసుకోండి. ముక్కలు మెత్తగా మగ్గిపోతే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఇలా పోపు దినుసులన్నీ వేసేసుకొని పోపు పెట్టేసుకోవాలండి. పోపు పెట్టుకునేటప్పుడు నెయ్యి వేసుకొని పోపు పెట్టుకుంటే సూపర్గా ఉంటుందండి.